Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the power of stillness or the power of silence. నిశ్శబ్దతలోని శక్తి, మౌనంగా ఉండేలోని శక్తి. The text is from the Gospel according to St. Mark chapter 15 verse 5. పరిశుద్ధ మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. యేసు ప్రభును సమాజ మందిరం తీసుకొని వచ్చారు, ప్రశ్నిస్తున్నారు, ఎన్నో నేరం మోపుతున్నారు. 4వ వచనం. పిలాతు ఆయన చూస్తే మరలా, నీ ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరం మోపుతున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. There is no spectacle in all the Bible so sublime as this silence. బైబిల్ గమనించిన నిశ్శబ్దం అనే విషయం గమనిస్తే ప్రభు వారి జీవితంలో మనం చూస్తాం. అంత మించిన ఏది మనకు ఆహ్లాదకరమైనది, ఆశ్చర్యం కలిగించే ఏది బైబిల్లో లేదు. Savior answering no word to the man who were abusing him or making false accusations against Jesus. వారి యేసయ్య మీద అనేక నేరములు, పుస్తకనే నేరములు, సాక్ష్యము లేని నేరములు ఆయన మీద మోపుతూ ఉండగా, but he let them so say and do their work. He stood in the power of stillness. ఎన్ని నేరం పంపుతున్నప్పుడు కూడా పిలాతును పచ్చరమివ్వా అని డిఫెండ్ చేసుకోలేదు, ఆర్గ్యూ చేయలేదు, వాదన పెట్టుకోలేదు. అలా కాదు, అలా చెప్పలేదు, అలా అనలేదు. ఆయన మొండిగా ప్రభు ఆర్గ్యూ చేయలేదు. మనమే చేస్తావా? నీ చేయలేదు, అట కాదు ఇట్లా కాదని చెప్తాం మనం. ఎన్ని నేరం మోపుతున్నా, మిలాప నిందలు వేస్తున్నా కూడా Christ was so silent before Pilate. పిలాతు చాలా ఆశ్చర్యచకితుడైపోయాడు. God's holy silent lamb. యేసు ప్రభు మౌనంగా ఉన్న గొర్రెపిల్ల. యెషయా 53వ అధ్యాయం. వధకు తేబడి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా ఆయన బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా ఆయన నోరు తెరవలేదు. He opened not his mouth. Is God's holy silent lamb. Are you God's holy silent lamb? No, we're not silent lambs. We're roaring lions. We're like roaring lions. మనం ఏదంటే మనం ఉగ్రరూపం దాడుస్తాం, మనం చిందులు వేస్తాం, మనం తాండవం చేస్తాం, మనం విశ్వరూపాన్ని మనం ప్రదర్శిస్తాం, మనం ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తాం మన మీద నిందలు మోపుతున్నప్పుడు. There's no need of proving yourselves. నేను నిరూపించడానికి అగత్యం లేదు. ఇన్ని నేరం మోపుతున్న యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. గాడ్స్ హోలీ సైలెంట్ ల్యాంబ్. ఎంత మాదిరి చూపించారంటే, ఇంత మాదిరి ఎవరైనా ప్రపంచం ఎవరైనా చూపించారా? నిరస్థాపన చేస్తున్నా కూడా, హేళన చేస్తున్నా కూడా, దేవుని కుమారుడితో కిందికి దిగిరామని అన్నా కూడా సైలెంట్. సైలెంట్. Let God work for us. దేవుడు మన పక్షాన పని చేయనివ్వండి. He'll work on behalf. Pray to God that He may give us this silent power, the stillness power. నీ మీద నేరం మోపుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడానికి ప్రభు నాకు శక్తి దయచేయని ప్రార్థన చేయి.
Be God's holy silent lamb. The silent lamb for us. There's power in stillness. There's power in silence. ఆ శక్తి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయను గాక, శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. మీకు పరిశుద్ధమైన మౌనం దాల్చిన గొర్రెపిల్ల మేము ఉండకు సహాయం దయచేయండి. మా నిందలు మోపుతున్నప్పుడు ఫాల్స్ అక్యుజేషన్ చేస్తున్న ప్రభువా, మేము డిఫెండ్ చేసుకోనకుండా ప్రభువా, వాదించకుండా, ఆగ్రహాన్ని కోపాన్ని ప్రదర్శించకుండా ప్రభువా, న్యాయంగా తీర్పు తెచ్చి మీ చేతికి అప్పగించుకొని తండ్రి మీ ద్వారా దీని పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా కృపను దయచేయమని, మీకు పరిశుద్ధమైన మౌనం దాల్చిన గొర్రెపిల్లకు మారిపోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.